అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు 4వ తారీఖు గురువారం పౌర్ణమి, దత్త జయంతి. దత్తాత్రేయ స్వామివారు గురు స్వరూపం. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా గురు కటాక్షం ఉండాలి. మరి గురువు గొప్పవాడా, దేవుడు గొప్పవాడా అంటే గురువే గొప్పవారు. దేవుడు ఉన్నాడు అని చెప్పిందే గురువు కదా. గురువు జ్ఞానం కూడా ఇస్తారు, అన్ని రకాలైనటువంటి వైభవాన్ని ఇస్తారు. సాక్షాత్తు గురు కటాక్షం ఉంటే గురువు దగ్గర మనం ఎక్కడ తప్పు చేసినా ప్రాయశ్చిత్తం ఉంటుంది, కానీ గురువు దగ్గర కనుక చేస్తే ప్రాయశ్చిత్తం ఉండదు. ఎవరి దగ్గర నుంచైనా గురువు కటాక్షిస్తాడు, కానీ గురువు దగ్గర తప్పు చేస్తే పరమాత్మ కూడా ఏం చేయలేరు అన్నాయి. కాబట్టి రేపు దత్త జయంతి, దత్త ప్రదక్షిణ చేసుకున్నా, గురు చరిత్ర పారాయణ చేసుకున్నా, దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళినా, అక్కడ ప్రదక్షిణలు చేసినా అది అమోఘమైనటువంటి ఫలితం. రేపు గజకేసరి యోగం కూడా ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి యొక్క ద్వాదశ నామాలు ఉన్నాయి. మన వీడియోలో ప్రదక్షిణ నామాలు ఉంటాయి, ఇప్పుడు ద్వాదశ నామాలు. ఈ ద్వాదశ నామాలతో సూక్ష్మంగా పూజ చేసుకున్నా కూడా గురు కటాక్షం, గురుబలం పెరుగుతుంది. ఓం మహాయోగినే నమః, ఓం ప్రభురీశ్వరాయ నమః, ఓం త్రిమూర్తయే నమః, ఓం జ్ఞానసాగరాయ నమః, ఓం జ్ఞాన విజ్ఞానాయ నమః, ఓం సర్వమంగళాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఓం దేవవల్లభాయ నమః, ఓం నందదేవేశాయ నమః, ఓం నందదాయకాయ నమః, ఓం మహారుద్రాయ నమః, ఓం కరుణాకరాయ నమః, ఓం దత్తాత్రేయాయ నమః. ఇది దత్తాత్రేయ స్వామివారి యొక్క ద్వాదశ నామాలు. దత్త 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 అంటే చాలట, దత్తాత్రేయుడు ఏదో ఒక రూపంలో వచ్చి మన సమస్యకి పరిష్కారం చూపించి వెళ్ళిపోతారట. కావాల్సిందల్లా చిత్తశుద్ధి, భక్తి, విశ్వాసము. కాబట్టి రేపటి రోజున ఈ స్వామివారిని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు తలుచుకోండి. దత్త ప్రదక్షిణ కూడా చెయ్యండి. దత్త ప్రదక్షిణ ఎలా చేయాలో లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దత్త ప్రదక్షిణ చెయ్యండి. కోరిన కోరికల కష్టాల నుంచి గట్టెక్కండి. లోకా సమస్త సుఖినో భవంతు.